నిస్పృహలతో ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడే కానీ ఎవరి ముఖాన్ని మనం చూసినా మన ముఖాల్లో ఏదో సంతోషం కనపడదు. ఎప్పుడు కోరికల్లా వస్తే అప్పుడు తృప్తి, పోతే మళ్ళీ అసంతృప్తి. కానీ ఇక్కడ ఈ మందిరంలో లేదా ఈ మఠంలో లేకపోతే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లో, ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఏ గోడకైనా ఏ భగవంతుని పటాన్నైనా మీరు చూడండి, అది నవ్వుతూ ఉంటదే కానీ ఇట్లా ముఖం పెట్టుకొని ఉండదు. ఎందుకని? భగవానుడు అంటేనే ఆనంద స్వరూపుడు అని శాస్త్రం చెప్తూ ఉంది. రసో వైసహ ఇది, ఆయన రసస్వరూపుడు. గులాబ్ జాములో నుంచి రసం తీసేయండి, ఇక తినడానికి ఏముండదు, పిండి తప్ప. ఆ రసంలోనే ఉంది తృప్తి. కనుక అటువంటి వాడు పరమేశ్వరుడు ఎప్పుడు అంటే కేవలం రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుని లేదా గోవిందుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మన యొక్క జీవితాలు కూడా ఆనందంగా మారుతాయి. మన యొక్క జీవితాలు కూడా తృప్తిగా, శాంతిగా, హాయిగా, ఆనందంగా జీవించేటటువంటి అవకాశాన్ని అవి మనకు కల్పిస్తాయి. సో దేర్ఫోర్ ఈ విధంగా మనం బాగా ఆలోచిస్తే ఎవరో ఉన్నారు, ఏవో ఉన్నాయి, ఏవో కావాలి లేదా ఎవరో రావాలి అని అభిలషిస్తూ ఆశిస్తూ మనుగడను ముందు కొనసాగిస్తూ ఉంటాము. చివరికి అవి వస్తాయో లేదో తెలియదు. వస్తే మనకు కూడా ఎల్లప్పుడూ ఉంటాయో లేదో తెలియదు. ఎల్లప్పుడూ ఉండాలనేది మన అనిష్టం. విడగొట్టాడు 100 సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటాం, కానీ బస్సులో కాలిపోవచ్చు, యాక్సిడెంట్ అయి మధ్యలో కూడా మరణించవచ్చు. దురదృష్టకరమైనటువంటి ఈ విషయాన్ని నిరంతరం మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏం తెలియజేస్తున్నాయి అవి? జీవిత కాలం ఎంతో తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ అందరికీ తెలుసు, కానీ డేట్ ఆఫ్ డెత్ ఏంటో తెలియదు. ప్రపంచంలో నేను వచ్చిన రోజు నాకు తెలిసే, కానీ ఎప్పుడు నిష్క్రమిస్తానో తెలిసేటటువంటి అవకాశం లేదు. కనుక నిష్క్రమించే లోగా ఈ జీవిత పరమార్థం ఏమిటో దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకని? జీవితం కనుక నువ్వు చూస్తూ ఉన్నావు కనుక దాన్ని కనుక ఈ వైపుకు, మన వైపుకు, భగవంతుని వైపు కనుక మలచకుండా కనుక జీవించేస్తే అన్ని ఉన్నట్టుగా ఉంటాయి. ఒక క్షణంలో నువ్వు ఏకాకిగా అయిపోతావు. అందరి జీవితాల్లో ఇదే కనిపిస్తూ ఉన్నాయి. మరణ సమయంలో పదవులు పారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, కీర్తి ఆరిపోతుంది, బ్రతుకు రాలిపోతుంది. ఎంత ఉండినా ఏది ఉండినా అవన్నీ కూడా మనని ఒక క్షణంలో రక్షించడానికి అవకాశమే లేదు. పరీక్షిత్తుకి ఏం తక్కువ? శ్రీమద్ భాగవతం అర్థమవుతా ఉంది. పరీక్షిత్తుకి ఏమి తక్కువ? పరీక్ష మహారాజుకి ఏం తక్కువ? రాజ్యం ఉంది, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఒక దశలో తక్షకుడు వచ్చేసి కాటు వేస్తాడు అని తెలిసిన తర్వాత, వారం రోజుల్లో నేను మరణిస్తాను అని తెలిసిన తర్వాత మళ్ళీ ఏం తింటామో, ఎక్కడ ఉంటామో, ఏకపోతామో అని అనలే. ఇక్కడ పోతాను మార్పించుకుపోతామే అని అనలే. ఏమన్నాడు? సమస్తాన్ని జన్మం చేసి కుమారునికి అప్పచెప్పేసి, ఎక్కడ పవిత్రమైన గంగా తీరం ఉందో, ఎక్కడ మహర్షులు ఉంటారో, ఎక్కడ మహాత్ములు ఉంటారో, ఎక్కడ సాధు పుంగములు గోచరిస్తారో ఆ పవిత్ర గంగా తీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. శుకబ్రహ్మ దొరికాడు. ఆ భాగవత కథామృతాన్ని శ్రవణం చేశాడు. మరణానికి ముందే, అంతరించక ముందే తరించాడు అన్నమాట. ఇది దివ్యమైనటువంటి, ప్రకాశనీయమైనటువంటి, తేజోనీయమైనటువంటి భగవంతుని యొక్క దివ్య కృప, కరుణ, కటాక్ష వీక్షణం ప్రతి ఒక్కరి మీద ఈ విధంగా పడుతూ ఉంది. వెలుతురు బయట ఉంది, గాలి బయట ఉంది. నువ్వు తలుపేసుకుంటే చేసేదేం లేదు, నువ్వు కిటికీలు తెలియకపోతే చేసేదేం లేదు. కనుక భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, తోబుట్టువులు ఇచ్చాడు, బంధాన్ని ఇచ్చాడు, బాంధవ్యాన్ని ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని మన జీవితంలో దించాడు. కానీ వీటన్నిటిని చూస్తూ ఆయన వదిలేయమని మాత్రం కాదు. ఆయన నా బిడ్డగా ఇవన్నీ నేను నీకు ఇచ్చాను, చిత్రార్థంగా తండ్రి కొడుకు కట్టిస్తాడు. అట్లాగే నా యొక్క ఐశ్వర్యం, ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఇదంతా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి వాడి కర్మ ఫల అనుసారంగా నేను ఇచ్చాను. వీటితో కూడా నువ్వు తృప్తి పడు. కానీ అవి శాశ్వతం అనుకుని మాత్రం జీవిస్తే లాభం లేదు. ఎందుకని? అశోకుడు ఏడు సార్, కనిష్కుడు ఏడు సార్, శ్రీకృష్ణదేవరాయలు ఏడు సార్, ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు కూడా మట్టిగా కలిసిపోయారు, కట్టెగా కాలిపోయారు. పరమ జీవన సత్యం ఏం చెబుతూ ఉంది? మానవుడి యొక్క దివ్య జీవితం ఎటు పోతా ఉంది? దేని పొందడం కోసం ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం. ఇవే శాశ్వతం, ఇవే చూస్తూ ఉంటాం. వీటి కోసం ఆ జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. వీటిని చూస్తూ మురిసిపోతూ ఉంటామా ఈ ప్రపంచంలో? చెప్పండి. ఈదుతూ ఉండేటటువంటి చేప ఎప్పుడైతే
అని అర్థం. బ్రతుకులో బ్రతుకుతూ ఉండేటటువంటి మానవుడు ఎప్పుడైతే యమపాశానికి చేరువయ్యాడో ఇంకా అక్కడికి అతనికి ఆ జీవితానికి సంబంధం శాశ్వతంగా తెగిపోయిందని అర్థం. సో దేర్ఫోర్ విచిత్రమైనటువంటి ఈ ప్రపంచంలో వింత వింత పోకడలతో ముందుకు పోయి అక్కడ కింద పడి మళ్ళీ జీవితాన్ని వృధా చేసుకోవడం కాకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను, కుతః ఆయాతః, నేను ఎవరికి సంబంధించిన వాడిని, ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉంటాను, ఇక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతాను, ఎక్కడికి పోతే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి నా జీవితం ఎటు మరుగుతుందో ఏమో. కనుక శరీరం ఆద్యంతలు ధర్మ సాధనంగా భవ్యమైనటువంటి ప్రసాదంగా నాకు అందించబడినటువంటి ఈ శరీరాన్ని ఈ ప్రాపంచిక విషయ వాసనల కోసం నేను ఎప్పుడు కూడా ఖర్చు పెట్టను. నాకు ఇచ్చినటువంటి ఈ ఉపాధిని, ఈ యొక్క దేహాన్ని, ఈ ఇంద్రియాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని ఎవడు ఇచ్చాడో వాడిని పొందేందుకు నేను తయారవుతాను, వాడి వైపుకి మరలిస్తాను. కనుక ఈ విధమైనటువంటి భావనలు అన్ని కూడా లౌకికమైనటువంటి భావనల కిందికి వస్తాయి. ఇదే మోహం, ఇదే డైల్యూషన్, ఇదే మోహం, ఇదే ఇల్యూషన్. ఇది ఎందుకో తెలుసా? లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. లేనిది ప్రపంచం ఉన్నది పరమాత్మ, ఆయన కనిపించడం ఇదే కనిపిస్తుంది. ఎందుకని? నువ్వు చూస్తున్నావు కనుక అర్థమవుతుంది. కనుక ఈ మాయ ఏదైతే ఉందో, లేదా మోహం ఏదైతే ఉందో, ఇల్యూషన్ ఏదైతే ఉందో, తెలియని వాళ్ళు ఎట్లాగో బయట పడలేరు ఈ ప్రపంచంలో. వాళ్ళని బయటపడేసే కార్యక్రమం కూడా మనది కాదు. కానీ ఎవరైతే తెలుసుకున్నారో ఈ విధంగా ఈ మార్గం స్వచ్ఛమైంది, నిత్యమైంది, ఈ వార్మయం దివ్యమైనటువంటిది, జనన మరణ సంసార చక్రం నుంచి నన్ను బయటపడేస్తుంది అని విశ్వాసం కలిగి ఎవరైతే భగవంతునికి సంబంధించినటువంటి భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత, ఒక అభిమన్యుని యొక్క పోరాట పటిమ చేత సాధన చేసి భగవంతుడిని పొందాలి అని మాత్రం మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. కనుక లౌకికమైనటువంటి విషయాలు మనిషిని సదా అటే ఈడుస్తాయి. ఎందుకని? నువ్వు ధ్యానం చేస్తావు, దాని ఫలితం ఏంటో నీకు తెలియదు. లడ్డు తింటే తీయగా వస్తుంది, ఆకలి తీరుతుంది, ఇది అనుభవం. అర్థమవుతుంది. నువ్వు పూజ చేస్తావు, దాని ఫలితం ఏంటో నీకు తెలియదు. ఒక వ్యాపారం చేసి లాభం వస్తే ఆ ఇమ్మీడియట్ రిజల్ట్స్ ప్రపంచం ఇవ్వడం వల్ల ప్రతి వ్యక్తి ఈ ప్రపంచం వైపు పోతున్నాడే తప్ప భగవంతుని వైపు రావడం లేదు. కనుక ప్రాపంచిక విషయాల వల్ల వచ్చే సుఖ దుఃఖాన్ని వేరే చేసే శక్తి మన మనస్సుకు ఉంది. కానీ భగవంతుని తరచి చూసే శక్తి, శాస్త్రాన్ని తరచి చూసే శక్తి, మహాత్ముల యొక్క సాక్షర్య భాగ్యాన్ని అందుకునేటటువంటి శక్తి మనస్సుకు లేకపోవడం చేత మనస్సు పదే 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 మేము ఎంత ఇటు లాగినా అవును మేము మీ వాళ్ళని అని చెప్తారు. గేటు దాటిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. అర్థమవుతుంది. స్వామిజీ మేము మీ వారమే, విష్ణు వారమే, శంకరుల వారమే, ఈ స్వామిజీ వారమే అని చెప్తారు. ఆయన భోంచేసి వెళ్ళాలంటే భోంచేసి అన్న తర్వాత గేటు దాటిన తర్వాత ఇంకా బస్ ఏది, బ్యాగ్ ఏది, బర్త్ ఏది, భార్య ఏది, ఇవన్నిటి వల్ల మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో తెలుసా? నెక్స్ట్ కార్తీక మాసం. సంవత్సరం ఎవరు పుడుస్తారు సార్? జలధర పటల భిన్న కుంభోదగవత్ ప్రతి క్షణం వినాశి నాయన. చిల్లిబడినటువంటి కుండల నుంచి నీళ్లు ఎట్లాగైతే ప్రతి క్షణం కాలి 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 అయిపోతుందో అట్లాగే దేహం అనేటటువంటి ఈ యొక్క కుండకి 9 చిల్లులు ఉన్నాయి. నవద్వార్య పురే దేహే నైవకురువన్న కార్య అంటే అర్జున 9 ద్వారముల పురం, ఇది సిటీ అన్నాడు గీతలో చూసిన పరమాత్మ. ఒక్క చెల్లిబడినటువంటి కుండలో నీళ్లు కారి 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 ఎట్లాగైతే రాలి ఖాళీ అయిపోయాయో 9 రంధ్రాలతో ఉండేటటువంటి ఈ దేహంలో ఆయుష్ అనేటటువంటిది కారిపోయి 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 ఒక దశలో దేహం కూడా ఒట్టికుండాయి మట్టికుండాయి పగిలిపోతుందా? ఇంత చేశావు కదా, 200 కోట్లు సంపాదించావు, ఎందుకు కుండలాగా పగిలిపోవడానికి? 1000 కోట్లు ఉంటాయంటున్నావు, ఎందుకోసం సార్? అని నీవి కావు, ఎవరి కోసం పెట్టావు? వాళ్ళని కూడా అర్థమవుతుంది. నహి విద్యేన అమృతత్వశ్వతు నాశాస్తి అని బృహదారణ్య ఉపనిషత్తు. ఈ ప్రపంచంలో డబ్బు వల్ల ఎవడూ సుఖపడలేడు. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, స్వామీజీ కూడా డబ్బు కావాలి. కేవలం వ్యవహారం జరపడం కోసం ధనం కావాలి, కానీ ధనం వల్ల ఆనందం మాత్రం రాదు. అర్థమవుతుంది. ధనం లేని వాడికి ధనం కావాలి, దాని వల్ల ఆనందం వస్తుందని వాడు అనుకుంటాడు. ధనం ఉన్నవాడికి నా ధనం మీకు ఇస్తాం, మా దగ్గరికి వచ్చి ఆనందాన్ని పంచండి అని నాకు పిలుస్తారు. అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది. కనుక బాగా విశ్లేషిస్తే ఓటి కుండలో నీళ్లు కారిపోయినట్టుగా ఈ దేహం అనేటటువంటి కుండలో ఆయుష్ కారిపోతూ ఉంది. మట్టి కుండ మలిన దేహము
దేహాలు అట్లాగే ప్రతి ఇంట్లో పుడతాయి, పెరుగుతాయి, జీవిస్తాయి, తరుగుతాయి, అరుగుతాయి, చివరికి మరణిస్తాయి. జాతశ్రీ ధ్రువము స్మృతస్య తస్మాత్ అపరిహర్యతే నచోక్షోచితు మరణసి అర్జున 2వ అధ్యాయం సాంఖ్యం. కనుక ఈ విధంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి శాశ్వతం అయినప్పుడు నీకు మోహం ఎందుకు? దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ శంకర్. ఆది శంకర్ల ప్రశ్న ఇది సార్. మరణం అనేది ఒకవైపు శాశ్వతంగా ఉంది, మిడత యొక్క ప్రయాణం అంతా కూడా దీపంలో పడి కాలిపోవడానికి అన్నట్టుగా నువ్వు ఎంతగా పరిగెత్తి ప్రయాణించిన నీ ప్రయాణం అంతా కూడా శ్మశానం వైపుకి ఒకవైపు తెలుస్తూ ఉండినా ఇంకా ప్రాపంచిక విషయవాసాల మధ్య ఇంతగా ఎందుకు పడిపోతావు అని శంకరులు సూటిగా ప్రశ్న వేసి అప్పుడు అంటారు, ఇంత ఎంతో ఉన్నాం. ఎట్లా వచ్చిందంటే మధ్యపోయిన బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇంత చూచి ప్రపంచంలో ఆయన నడిచిపోతూ ఉన్నాడు. ఆదిశంకర భగవత్పాదులు కాశీ నగరంలో శిష్యులు పెట్టుకొని పోతూ ఉంటే అల్లంత దూరాన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక 90 సంవత్సరాల వయసు, అట్లా అన్ని మహర్షి యొక్క వ్యాకరణ సూత్ర గ్రంథాన్ని పట్టుకుని దాతపాఠంలో డుక్కురుని కరణే అనేటటువంటి ధాతువుని గ్రామర్ని వ్యాకరణ సూత్రం దాన్ని వల్ల వేస్తూ ఉన్నాడు. సరే, డుక్కురుని కరణే ఏంటో తెలుసా? చేతన్ చేర్ తోడంతో ఏ విభక్తి? తృతీయ. గిరికలన్నీ యొక్క లోపల షష్ఠి. సరే, ఈ విధమైనటువంటి విభక్తి ప్రత్యయాలు ఎలాగో సంస్కృతంలో అది అట్లా. ఏది డుక్కురుని కరణే దాతపాఠం. దీన్ని 90 years ఓల్డ్ ఆయన వల్లే వేస్తూ ఉంటే ఒక్కసారి భగవత్పాదం చూసి ఎట్లా జీవితం అంతా అయిపోయింది, జీవిత సంధ్య సమయంలో ఉండాలి. మానవ జీవిత గ్రంథంలో ఆఖరి పుట వృద్ధాప్యం అనేది. అటువంటి టైంలో భగవంతుని స్మరించడం మానేసి ఏదో వ్యాకరణాన్ని వల్ల వేస్తూ ఉన్నాడని అప్పుడు స్టార్ట్ అయ్యాడు. మొట్టమొదటి నాయన 90 వచ్చింది నీ వయసు, 80 దాటింది. ఈ కాలంలో మళ్ళీ ఇట్లా చేస్తావో చెప్పు. ఎంత ప్రజస్తమైన జీవితాన్ని పోగొట్టావో చెప్పు. రోజు పూజ చేసావు, వ్యవహారం చూసుకున్నావు, పడుకున్నావు, చివరికి నీ
నీ యొక్క మానవ జీవన దీపంలో తైలం అయిపోయింది, నూనె అయిపోయింది. అంటే ఆయుష్ అయిపోయింది. రేపు మాపు ఈ దేహం పడిపోతుంది. తర్వాత నీ ప్రయాణం ఏంటో, నీ యొక్క చిరునామా ఏంటో. ఇంట్లో నీ ఫోటో మాత్రం ఉంటుంది. నువ్వు తిన్న ప్లేట్లో ఎవరు తింటారు, నువ్వు పడుకున్న మనసులో ఎవరో పడుకుంటారు, నువ్వు అనుభవించినటువంటి ఆస్తులు రేపు ఎవరో అనుభవిస్తారు, నీ కారులో ఎవరో తిరుగుతారు, నీ బండిలో ఎవరో ఎక్కుతారు, నీ ఆభరణాన్ని ఎవరో ధరిస్తారు. నువ్వు మాత్రం పిడికట్టు బూడిదిగా మారిపోతావు. కనుక గోవిందం భజ మూఢమతి, గోవిందం భజ మూఢమతి, గోవిందుని భజించు మూర్ఖుడా. ఇప్పుడు దీని వ్యాఖ్యానం చేయాలి, అది నా బాధ్యత. ఏంటండి అంత భగవత్పాదుల లాంటి వాళ్ళు, నేను భగవత్పాదుల గురించి మొదలు పెడితే ఇక్కడ ఒక యజ్ఞం చేయాలి, అది వేరే విషయం, 7 రోజులు మాట్లాడాలి, అంత డీప్గా పోవడం లేదు. కానీ శంకరాచార్య స్వామి సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచంలో మరొకరితో ఆయన్ని పోల్చడానికి అవకాశం లేదు. ఇతరులతో ఎవరితో కూడా పోల్చి చెప్పడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో సద్గురు శ్రీ శంకరాచార్య స్వామి. ఆయన యొక్క రచనలు, ఆయన ప్రకరణ గ్రంథాలు, ఆయన ప్రస్థానత్రయ భాష్యం, అందులో బ్రహ్మసూత్ర భాష్యం మాస్టర్ పీస్ ఇన్ ది ఓల్డ్ వరల్డ్. ప్రపంచంలో శంకర భాష్యం అనేది మాస్టర్ పీస్. మరొక వ్యక్తికి కానీ, మరొక సంస్థకి కానీ, మరొక ఆచార్యుడికి కానీ, మరొక సంప్రదాయానికి కానీ ఎవరికి కూడా దాన్ని పూర్ణంగా విశదీకరించి ఇది చేసేటటువంటి శక్తి లేకుండా పోయింది. దట్ ఈస్ శంకర అండ్ శంకర భాష్య అందరికీ ఆమోదయోగ్యమైంది. ఇంకా దాన్ని దాటి ప్రపంచంలో ఈ భూమండలంలో ఎవరు పోలేడు అని శంకర అంటే. అటువంటి ఆచార్యులు గోవింద భజ మూఢమతి పిచ్చోడా లేదా కూడా గోవిందుని భజించమని తిడుతున్నాడు. తిట్టే వ్యక్తి యొక్క ఏజ్ 30 సంవత్సరాలు, ఆ తిట్టు పడే వ్యక్తి యొక్క ఏజ్ 90 సంవత్సరాలు. అది బాధ. సమాజానికి 1100 సంవత్సరాలుగా ఇదే వేదన. ఏంటంటే ఆయన అట్లా మరి తిట్టి చెప్పాలా, గోవిందుని భజించు అంటే సరిపోతుంది కదా అని అంటే, మరి నువ్వు కూడా భజించు అని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటారు. దీనికి శంకరాచార్య స్వామి తర్వాత అదే సంప్రదాయంలో ఒక 400 సంవత్సరాల తర్వాత స్వయం ప్రకాశ యతీంద్రుడు అనే ఒక ఆచార్యుడు వచ్చాడు అద్వైత సంప్రదాయం. అతను భజ గోవిందానికి ఇప్పుడు శంకరయ్య గారు తెలుగులో ఎట్లా రాశారో ఆయన సంస్కృత భజ గోవిందానికి సంస్కృతంలోనే వ్యాఖ్యానం రాస్తూ పోయాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు శంకరాచార్య స్వామి కూడా అని సంబోధించాల్సి వచ్చిందంటే, శంకర గారు స్వయం ప్రకాశ యతి సమాధానం చెప్తాడు. భగవాన్ సర్వజ్ఞ శంకరాచార్య స్వామి రూపేణ అవతి ప్రథమం జ్ఞాన సాధన వైరాగ్యం ఉపదిశన్ బహిప్రాణ చిత్తేన శిష్యం పితేవ స్వతనయం సంబోధయతి మూఢాః ఇతి. ఇది ఆన్సర్. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడే శంకరాచార్య స్వామి రూపంలో అవతరించాడు నమ్మకం. అటువంటి శంకరాచార్య స్వామి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని బోధిస్తూ వెళ్ళాడు. ఇటువంటి ఈ టైంలో తన సన్నిహితంగా ఉండేటటువంటి శిష్యులకి భగవంతుని యొక్క వైభవాన్ని లేదా గీతా వైభవాన్ని తెలియజేస్తూ భక్తి వైరాగ్యాల జ్ఞానాన్ని అందిస్తూ తన శిష్యులని ప్రేమతో తిట్టినట్టుగా ఎట్లాగూ పితేవ స్వతనయ, ఒక తండ్రి ప్రేమతో గాడిగా అట్లా చేయకు ఇట్లా చేయి అని చెబితే అది ఎంత ప్రేమగా ఎంత స్వీట్ గా ఉంటుందో అట్లా బహిప్రాణ చిత్తం శిష్యం తనకు బాధ్యంగా ప్రాణ సమానమైనటువంటి ఆ శిష్యులని ప్రేమతో వాడి జీవితాన్ని వృధా చేస్తూ ఉంటే మూఢాయితి మూర్ఖుడు అట్లా చేయొద్దు ఆయన ఇట్లా చేయి అని అంత ప్రేమగా చెప్పాడు అన్నాడు స్వయం ప్రకాశ యతి. పెద్దగా వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలంటే మనకు పెద్ద మనసు ఉండాలంటే సరేనా. అందుకని ఆచార్యులను అర్థం చేసుకోవడం సులభ సాధ్యం కాదు. అందుకని సంబోధయతి మూఢాయితి అని స్వయం ప్రకాశ యతి తెలియజేశాడు. ఇది భజగోవిందం మొదటి శ్లోకం. ఇది సామాన్యమైన గ్రంథం కాదు. వివేక చూడాలని అంత గొప్ప కాకపోయినా అంటే ఆ స్థాయిలో తత్వాన్ని విశదీకరించకపోయినా మనిషి యొక్క మోహాన్ని, మనిషి యొక్క అహంకారాన్ని, మనిషి యొక్క గర్వాన్ని తుత్తిరీలు చేసి ఒక సక్రమమైన మార్గంలో సాధకుని పెట్టి వాడి యొక్క అందుకనే దీని పేరు భజగోవిందం అని బహుళ ప్రాచుర్యంలో వచ్చినప్పటికీ యాక్చువల్ నేమ్ ఇస్ మోహముద్గరం.
మోహము అంటే మీకు తెలిసైతే స్వామిజీ మాకు ఉన్నదే అది, సరేనా? ఆ మోహము. ముద్గరం అంటే ఏంటో తెలుసా? సమ్మెట. శుద్ధి కాదు, సమ్మెట. గొడవలు బలపడతారే మీరు ఇంటికి పోయిన తర్వాత, బట్టలు బలపడతారే సమ్మెట. ఆ సమ్మెట అన్నట్టు ముద్గరం అంటే సంస్కృతంలో. మోహం అంటే మోహం అంటే ఏంటి? మానవుని యొక్క మోహం మీద సమ్మెట పోటు ఈ పదగోవిందం అంటే ఏంటి స్వామిది? సమ్మెట బట్టి ఒక బండను పగలగొట్టిన తర్వాత బండ పగలకుండా పోయే ప్రశ్నే భజగోవింద మనస్సు మీద పడ్డదా మోహం పగిలిపోకుండా ఉండే ప్రశ్నే లేదు. అందుకని మోహముద్గరః ఇది వ్యాఖ్యాంత. ఈ విధమైనటువంటి గ్రంథం మోహముద్గరం. దీని భజగోవిందం అనేటటువంటి నానుడి ఉండడం చేత, ఆ మకుటం రావడం చేత అన్ని శ్లోకాలకి చివర దీనికి భజగోవిందం అని పేరు వచ్చింది. ఇది జీవితంలో ఎట్లా బ్రతకాలో చెప్తుంది, ఎట్లా జీవించాలో చెప్తుంది, ఎట్లా జీవించకూడదో కూడా చెప్తుంది. భగవంతుడు ఏంటి, నువ్వు జీవుడు ఏంటి, పురుషార్థ నిశ్చయం అంటే ఏంటి, జీవుడు దేవుడి ఎందుకు పొందాలి, పొందకపోతే ఏం జరుగుతుంది, పొందితే ఏం జరుగుతుంది. ఈ ప్రపంచంలో నువ్వు అనుకునేటటువంటి మనిషి కోరుకునేవి నానే కదా. మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఇక్కడికి వచ్చి మురళీకృష్ణ రాధాకృష్ణ స్వామి దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటారు? బోలు స్వామి మీరు బాగుంటారంటే చెప్పిపోతారా? ఏం కోరుకుంటారు చెప్తారా? బోలో మీరే చెప్పండి, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకోను. మీరు ఏం కోరుకుంటారంటే ఆదిలాబాద్లో ఒక 100 ప్లాట్లు, ఒక 10 బెందు కార్లు, ఒక 100 కాదు ఒక 100-200 ఎకరాల భూమి. ఇంకా నేను నా బిడ్డలు భార్య మనవలు అందరూ కలిసి ఒక 100 నుంచి 150 ఏళ్ళు బతుకునేది. ఆరోగ్యం కదా, ఇంతే కదా మనం కోరుకునేది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడితో మాట్లాడుతూ, ఏ నచికేత ఒడిష నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు బతుకు, సరదైకి సదురగైకి సదురైకి పాత ధలైకి సర్వం నీకు ఇస్తాను, రథ గజ త్వరగా పదార్థ ధలాన్ని నీకు ఇస్తాను. 1000 సంవత్సరాల బతుకు. అట్లా కూడా కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడే నువ్వు మరణించు, చిరంజీవిగా నీకు ఉంచుతాను అన్ని ఆఫర్ చేస్తే యమధర్మరాజు నచికేతుడు చిన్న పిల్లవాడు 5 years old బాయ్ ఎడమ చేతితో విసిరేశాడు వాడిని. ఎందుకని తెలుసా? ఎంతకాలం బ్రతికినా ఒకనాడు పోతుందని తెలుసు. గగనమెంత విశాలమైన చేరుకునేందుకు ఏముంది, గగనమెంత విశాలమైన చేరుకునేందుకు ఏముంది, జీవితంగా బ్రతికినా మూడు నడిచే ఏముంది, ఈ ప్రపంచంలో తమరు ఎంతకాలం బతికి ఏమి చేసినా సరే ఒకరోజు వదిలేసిపోతాం. టేక్ ఫర్ గ్రాంటెడ్. మరొక ఆప్షన్ లేదు. ఎందుకని అందరూ అట్లాగే పోయారు. అర్థమవుతుందా? ఎంతో ప్రయత్నం చేసి పదవి తెచ్చుకొని ఎలక్షన్ లో గెలవాలనుకుంటాడు, గెలుస్తాడు. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత భయం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకని మళ్ళీ గెలవలేము. ఎందుకయ్యా గెలుస్తావేమో కదా, ఏమో సార్ డౌట్. ఎందుకని 5 సార్లు నాన్ స్టాప్ గెలిచిన వాడే నా చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ నేనేమవుతానో నాకు తెలియదు. ఇది భయం. అంటే ఎంత గెలిచినా ఓడతానేమనే భయం, ఎంతగా బ్రతికినా మళ్ళీ పోతానేమనే భయం. డెఫినెట్ గా పోతాం. సరే, ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఉండడం విషయం కాదు, పోవడం విషయం కాదు. ప్రారంభం ఎంతకాలం ఉంటుంది అంతకాలం ఉంటుంది, తర్వాత దేహం పోతుంది. ఉన్నంత కాలం మనం ఏం చేస్తున్నాం అనేది
పదిహేను యొక్క టాపిక్. ఉన్నంతకాలం మనం ఏం చేస్తూ ఉన్నాం, జీవితం ఎట్లా ఉంది. నలిని దలగత జలమతి దలలము నలిని దలగత జలమతి దలలము సర్వ జీవితము అతిశయ ఫలము సర్వ జీవితము అతిశయ ఫలము విద్యాజ్ఞాని మానసము వ్యాధికి అభిమాన గ్రస్తం లోకం శోకతం సమస్తం. ఈ ప్రపంచం అంతా కూడా తామరాకు మీద నీటి పొట్టు, క్షణంలోనే ఆటకట్టు. లోకమంతా కూడా అభిమానాలతో అహంకారాలతో శోకంతో నిండిపోయి ఉంది. లోకమంతా కూడా శోకమయం సమస్తం అని భగవత్పాదుల మాట. కనుక ప్రపంచం వైపు కరువులెత్తి ఎంత వేగంగా పరిగెత్తిన తూర్పుకు పోవాలని ప్రయత్నం చేసి పడమర వైపు నువ్వు ఎంతకాలం పరిగెత్తున్నా తూర్పు రాదు. ఆనందం కోసం ప్రయత్నం చేసి ప్రపంచం వైపుకు నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు పరిగెత్తిన ఆనందం కాదు. పరీక్ష కరుణచితాను బ్రాహ్మణ నిర్వేదమయాత అన్నది ఉండకోపనిషత్. పరీక్ష లోక్యతే అనుభూయతే ఇచ్చర్థః శంకరాచార్య స్వామి భాష్యం. కనుక లోక్యతే అనుభూయతే ఇచ్చర్థః పరీక్ష కరుణచితాను బ్రాహ్మణ నిర్వేదమయాత్ నాస్తి కృతేన తద్విజ్ఞానార్థం సహ గురువేవ అభిగచ్ఛేది. గురువు ఏవ అభిగచ్ఛేది. అర్థమవుతుంది. లోకంలో ఇక్కడతో అక్కడ దాని ఆనందం మొత్తం వెతికి చూసి ఎక్కడ లేదని తెలుసుకున్నాడట ఒకనొక ఋషి ఉండకోపనిషత్తులో. మరి ఎక్కడుంది? ఎవడైతే అడుగుతున్నాడో వాడిలోనే ఉంది. అర్థమవుతుంది. ఎవడైతే దీనికి కావాలి అని కోరుతూ ఉన్నాడో, ఎవడైతే దీనికి కావాలి అని అనుకుంటూ ఉన్నాడో అటువంటి వాడి యొక్క మనస్సులో భగవంతుని కనుక స్థిరపడితే అక్కడ ఆనందం దాగి ఉంది. కనుక మోహాన్ని వదిలేయాలి, ప్రాపంచిక వ్యామోహాలను వదిలిపెట్టాలి, లౌకిక జీవనాన్ని వదిలిపెట్టాలి. అంటే సంసారాన్ని ఛేదించాలి అని చెప్పడం లేదు, కానీ సంసారం యొక్క ఆసక్తిని మాత్రం ఛేదించాలి అని చెప్తుంది. ఎట్లా బాగుంది? తింటున్నాను అనుకోకు, ఆడుతున్నాను అనుకోకు. ఎందుకు తెలుసా? సంసారం నీకు ఈ రోజు ఉంది, కానీ ఇది కొత్తది కాదు. గత జన్మలో నువ్వు ఇదే చేసావు, అంతకుముందు జన్మలో ఇదే చేసావు, ఇప్పుడు ఇదే చేస్తున్నావు. ధరించకపోతే రేపు ఇంకో జన్మలు ఇంకొక ఇంట్లో పుడతావు. అప్పుడు వినాయక చవితి కాకపోతే అశోకుడు. అంతే తేడా. దుఃఖం మాత్రం సేమ్ కంటిన్యూ అవుతా ఉంటుంది. స్వరూపతః అసలు ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం మీకు తెలుసా? నా దుఃఖం పోవాలి ఆయన దగ్గరికి వచ్చి దండం పెడతావు, పోవు సార్. మరి ఏంటంటే విషయం, స్వభావతః ఈ ప్రపంచంలో జగత్తులో ఉన్నదంతా దుఃఖమే. అదే ఇప్పుడు శంకరులు చెప్పింది లోకం శోకహతం సమస్తం. ఎందుకో చెప్పనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. దుఃఖము ఎప్పుడు ప్రపంచంలో ఉంది, అనుభవించేవాడు మాత్రమే మారుతున్నాడు. కడుపు నొప్పి ఎప్పుడు ఈ లోకంలోనే ఉంది, కానీ ఈరోజు ఆయనకు వస్తుంది, ఎల్లుండి ఈయనకు వస్తుంది, తర్వాత ఈయనకు వస్తుంది, తర్వాత ఈయనకు వస్తుంది, రేపు నాకు వస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది.